పోయినసారి ఇక్కడ అంబేద్కర్ భవన్లో ప్రార్థన జరుగుతుందని నాకు తెలియదు. నేను ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక ఆమె చెప్పింది, అక్కడ ప్రార్థన జరుగుతుందయ్యా, అక్కడ ప్రార్థన చేపించుకో. నాకు వారం రోజుల నుంచి ఒకటే కడుపులో నొప్పమ్మ, రేత్రి పగలు. కనీసం మందులు కొనుక్కుంటాను కూడా నాకు డబ్బులు లేవు. ఇది నిజమైన సాక్ష్యం. ఇది నాకు ఆ డబ్బులు లేవు. కనీసం అన్నం తినలేకపోతున్నా ఉత్తు మజ్జిగ తాగితేనే నేను వారం రోజులు బాధపడుతున్న సమయంలో ఇక్కడికి వచ్చాను నేను ప్రార్థనకి. ఒక ఆమె చెప్పింది, ఒక అమ్మగారు ప్రార్థన చేయించుకోయా అమ్మగారి చేత అని చెప్తే అప్పుడు అక్కడ తైలాభిషేకం నూనె ఒకటి తీసుకొని కూర్చున్నాను. అయ్యగారు కూడా నా నెత్తి మీద ఉండి ప్రార్థన చేశాడు. అప్పటి నుంచి ఆ తైలాభిషేకం నోట్లో వేసుకొని, ఈ టీంలోనే ఒక పాస్టర్ గారు చెప్పారు, అన్నంలో కలుపుకొని తినేసేయన్నా నీకు బాగుంటుంది అన్నాడు. అలాగే చేశాను. నా కడుపులో నొప్పి తగ్గిపోయింది. మళ్ళీ అమ్మగారు చెప్పారు 23వ తారీఖు ఇక్కడ మీటింగ్ ఉంటుంది అంటే, అప్పుడు నేను డైరీలు రాసుకొని ఈ మీటింగ్కి వచ్చాను సాక్ష్యం చెప్పడానికి. దేవునికి స్తోత్రం.